వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ. నేను మీ రవిచంద్ర, హిస్టరీ ఫ్యాకల్టీ. ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం లాస్ట్ క్లాసెస్లో సింధులోయ నాగరికత యొక్క ఆవిర్భావం, నిర్మాతలు, దాని యొక్క విస్తీర్ణం, సరిహద్దులు, అందులో ప్రధాన పట్టణాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సింధులోయ నాగరికతకు సంబంధించి మరికొంత వివరాల గురించి ఈ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడాను ఈ ఛానల్లోనే ఉండే కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. లాస్ట్ క్లాసెస్లో మనం సింధులోయ నాగరికతలో భాగంగా మనం సింధు నాగరికత యొక్క పట్టణాలన్నింటిని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం సింధు నాగరికత యొక్క నిర్మాణాల గురించి, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ఇప్పుడు వివరించుకుందాం. అందులో సింధు నాగరికతకే ప్రధానంగా అంటే మిగతా నాగరికతలకు లేని కొన్ని విశేషాల్లో అందులో ప్రధానమైనది ఏంటి అంటే నగర నిర్మాణం. నగర నిర్మాణము సింధు నాగరికతకి ఇది ఒక ప్రత్యేకమైన విశేషం అన్నమాట. ఇందులో ఏంటి ఆ విశేషాలు అని చూసుకున్నట్లయితే, సింధు నాగరికత యొక్క నిర్మాణాల్లో ఇందులో గ్రిడ్ వ్యవస్థను వీళ్ళు పాటించేవారు. గ్రిడ్ వ్యవస్థ అంటే ఏంటి అంటే, సింధు నాగరికత నిర్మాణాలన్నీ కూడా అనమాట ఈ రకమైన ఆకృతిలోనే ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వీటిని కలుపుతూ అనమాట ఏంటి అంటే సింధు లోయ నాగరికత యొక్క పట్టణ నిర్మాణాలన్నీ కూడాను ఈ విధంగానే జరిగాయి. అందుకే వీళ్ళ యొక్క ప్రధానమైన పట్టణాలన్నీ కూడా అనమాట ఈ యొక్క గ్రిడ్ విధానంలోనే వీరి నగరాలు నిర్మాణం గ్రిడ్ విధానంలోనే జరిగింది. గ్రిడ్ విధానంలోనే జరిగింది. ఇందులో ప్రధానంగా అనమాట ఏంటి అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ నాలుగింటిని కూడా కలుపుతూ అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క నగర నిర్మాణాలు అనేవి వీధులన్నీ కూడా అనమాట ఇలా జంక్షన్ లాగా, దీన్నే ఏంటంటారంటే ఆక్స్ఫర్డ్. వీళ్ళ యొక్క గ్రిడ్ విధానంలో జంక్షన్ అనమాట ఏంటంటారంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అని వీళ్ళు దీన్ని అనమాట పిలుస్తారు. ఇందులోకి వచ్చేటప్పటికి అనమాట ఏంటి అంటే ఇండియాలో కూడా అనమాట గ్రిడ్ విధానంలో నిర్మించబడిన నగరం ఏది అంటే ప్రస్తుతం అయితే చండీగఢ్. గ్రిడ్ విధానంలో నిర్మింపబడిన నగరం ప్రస్తుతం అయితే చండీగఢ్. ఇందులో ఎక్కువగా కూడా అనమాట ఏంటి అంటే వీళ్ళు ఇటుకల పేర్చివేత పద్ధతి, ఇంగ్లీష్ బాండింగ్ అంటారు అనమాట. ఇటుకల పేర్చివేత పద్ధతి దాన్ని ఇంగ్లీష్ బాండింగ్. ఇంగ్లీష్ బాండింగ్ విధానంలోనే అనమాట ఏంటి అంటే వీళ్ళు మొట్టమొదటిగా ఈ యొక్క నగర నిర్మాణాలన్నీ కూడా చేశారు. ఇందులో ప్రధానంగా అనమాట ఏంటి అంటే ఈ యొక్క గ్రిడ్ విధానంలో ఈ ఇది ఉత్తరం, ఇది దక్షిణం కదా, ఈ యొక్క ఉత్తర దక్షిణ వీధులు అనమాట ఏంటంటారంటే ఉత్తరం మరియు దక్షిణ వీధుల్ని వీళ్ళు ప్రధాన వీధులుగా పరిగణిస్తారనమాట. ప్రధాన వీధులుగా ఉత్తర దక్షిణ యొక్క వీధులు అనమాట ఏంటంటారంటే ప్రధాన వీధులు అంటారు. ఈ యొక్క తూర్పు, పడమర వీధుల్ని ఉపవీధులు అని పిలుస్తారు అనమాట. తూర్పు, పడమర వీధులు అనమాట ఏంటి అంటే ఉపవీధులుగా పిలుస్తారు. ఇందులో తూర్పు వీధిని ఏమంటారు అంటే రాజవీధి అని పిలుస్తారు. తూర్పు వీధిని రాచవీధి అని పిలుస్తారు. ఇలా వీళ్ళ
అంటే సమకాలీన నాగరికతల్లో ఎక్కడా కూడా ఈ రకమైన నిర్మాణాలు ఏవి కూడా అనమాట లేవు. అంటే సింధు నాగరికతలో ప్రత్యేకమైన స్థానం దేనికి ఉంది అంటే నగర నిర్మాణానికి ఉంది అనమాట. అయితే ఈ యొక్క నిర్మాణాలు అనమాట ఏంటంటారంటే ఈ యొక్క నిర్మాణాలు అనమాట ఏం చేశారంటే లాంగ్షైర్ పట్టణంతో పోల్చారు. అంటే సింధు నాగరికత పట్టణాలన్నీ కూడా అనమాట, అంటే ఈ యొక్క వీధులు అనమాట ఏంటంటే లాంగ్షైర్ పట్టణంతో పోల్చారు అనమాట. అంటే ఇంగ్లాండ్లో ఉంటుంది లాంగ్షైర్. ఈ యొక్క లాంగ్షైర్ పట్టణంతో దీన్ని పోల్చారనమాట. ఇది ప్రధానమైన నిర్మాణము. సింధు నాగరికత యొక్క నగర నిర్మాణంలో భాగంగా మన నెక్స్ట్ ఏంటి అంటే మహాస్నాన వాటిక. ఇది సింధు ప్రజల యొక్క వాస్తు నిర్మాణానికి ఒక ప్రముఖమైన నిదర్శనంగా చరిత్రకారులు భావిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎలాంటి స్విమ్మింగ్ పూల్స్ అయితే వాడుతున్నామో వాళ్ళు ఆ రోజుల్లోనే అటువంటి నిర్మాణాన్ని వీళ్ళు చేపట్టారు. అది ఎలా అంటే చూడండి, ఇది ఒక దీర్ఘ చతురస్రాకార నిర్మాణము. ఇందులో ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు కదా. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిర్మాణంలో తూర్పు వైపున ఒక బావి అనేది ఉంటుందన్నమాట. తూర్పు వైపున ఒక బావి నుంచి ఇందులోనికి వాటర్ని పంపించే ఫెసిలిటీ అనేది ఉండేది. ఈ యొక్క వాడిన వాటర్ అనమాట ఏంటి అంటే ఈ దక్షిణం వైపు నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ బావి నుంచి ఇక్కడ వాటర్ అనమాట స్టోర్ చేసి ఇక్కడ ఉండే మురుగునీటిని మళ్ళీ తిరిగి అనమాట దక్షిణం వైపు నుంచి బయటికి పంపించేసే ఏర్పాటు అనేది ఆ రోజుల్లోనే సింధు నాగరికత ప్రజలు అనమాట ఏంటి అంటే ఈ యొక్క నిర్మాణాన్ని చేశారు. అందుకే దీన్ని అనమాట ఏంటంటారంటే సింధు నాగరికత యొక్క ప్రజల్లోని వాస్తు శిల్పాల్లోనే ఇది ఒక మచ్చు తునక అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే వేడి నీళ్ళ సౌకర్యం కూడా దీనికి ఉండేది అనమాట. మహాస్నాన వాటికలో అనమాట ఏంటి అంటే వేడి నీళ్ళ సౌకర్యం. అంటే వేడి నీటిని నింపి ఆ యొక్క స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఆ మురిగి నీటిని అనమాట ఏంటి అంటే వీటిని మళ్ళీ దక్షిణం వైపు నుంచి బయటకు పంపించేసేవారు. అంతేకాకుండా స్నానాలు చేసిన తర్వాత అనమాట ఏంటి అంటే వీళ్ళు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గదులు అనేవి కూడా అనమాట వీళ్ళకి ఉండేవన్నమాట. అంతేకాకుండా వీళ్ళు అయితే ఈ యొక్క నిర్మాణాన్ని ఎందుకు చేశారు అనేది మాత్రం ఇతిమిద్దంగా ఎవరికీ తెలియదు. ఇది స్నానవాటికని అందరికీ తెలుసు. అయితే ఈ స్నానవాటికని ఎందుకు నిర్మించారు అంటే కొంతమంది అనమాట ఏంటి అంటే చాలా పూజల సమయాల్లో స్నానాలు, సామూహిక స్నానాలు చేయడానికి నిర్మించారని చెప్పేసి, ఇంకొంతమంది చరిత్రకారులు అనమాట ఏంటి అంటే కర్మకాండలు జరిగినప్పుడు అంటే ఈ యొక్క మనకి సామూహికంగా కర్మకాండలు అనేది జరిపేటప్పుడు అనమాట ఏంటి అంటే అందరూ వచ్చి సామూహికంగా స్నానం చేయడానికి వీటిని ఉపయోగించారని చెప్పేసి అన్నారు. కానీ దేనికోసం ఈ యొక్క నిర్మాణం అనేది జరిగిందో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అనమాట దీన్ని కనిపెట్టలేకపోయారు అనమాట. అయితే దీనిలో ఏం చేశారు అంటే దీని యొక్క అడుగు భాగాన్ని కాల్చిన ఇటుకలతో దీని యొక్క అడుగు భాగాన్ని నిర్మించారనమాట. కాల్చిన ఇటుకలతో దీని యొక్క అడుగు భాగాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ యొక్క నీరంతా కూడా అనమాట బయటికి పోకుండా అనమాట ఏం చేశారంటే 3 సెంటీమీటర్ల మందంతో అనమాట ఏం చేశారంటే బిట్యూమినస్. ఈ బిట్యూమినస్ అనేది అనమాట ఏంటి అంటే సిమెంట్ తయారీలో వాడతారు దీన్ని. ఈ యొక్క బిట్యూమినస్ అనమాట ఏం చేశారంటే వాటర్ అనమాట బయటికి లీక్ అయిపోకుండా అనమాట ఏం చేశారంటే ఈ బిట్యూమినస్ తోటి ఆ రోజుల్లోనే వీళ్ళు వాడారనమాట. అంతేకాకుండా వీళ్ళ యొక్క నిర్మాణంలోని అంటే ఇది ఒక మచ్చు తునక అనడానికి ప్రధాన కారణం అనమాట అదే ఏంటి అంటే ఇప్పుడైతే మనం అనేక రకాలైన ఫెసిలిటీస్ తోటి అనమాట ఏం చేస్తున్నామంటే ఒక స్విమ్మింగ్ పూల్స్ ని ఇప్పుడు పెట్టుకున్నారు. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళకున్న టెక్నాలజీ ద్వారా అనమాట ఏం చేశారు అంటే వీళ్ళు ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి సింధు నాగరికత నిర్మాణాల్లోనే ఇది ఒక మచ్చు తునక, ఇది ఒక అద్భుతమైన కట్టడం అనేసి అన్నారనమాట. అంతేకాకుండా వీళ్ళ యొక్క ఇల్లులు కూడా అనమాట ఏంటి అంటే సింధు నది యొక్క వరదలకు తట్టుకోవడం కోసం అనమాట ఏంటి అంటే ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించేవారు అనమాట. ఎత్తైన ప్రదేశాల్లో ఇళ్ల నిర్మాణం చేసేవారు. ఎందుకు? సింధు నది యొక్క వరదల్ని తట్టుకోవడం కోసం అనమాట దీన్ని నిర్మించేవారు. అంతేకాకుండా ఈ రోజుల్లోనే ఆ రోజుల్లో కూడా అనమాట భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్
భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ విధానం అనేది ఆ రోజుల్లోనే ఉండేదన్నమాట. అంటే ఈ యొక్క ఇళ్ళ నుంచి మురుగునీరు పోవడం కోసం అనమాట ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట ఏంటి అంటే ఆ రోజుల్లోనే ఉండేది. అంతేకాకుండా ఈ యొక్క డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఎక్కడ పెడితే అక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఉండేది అనమాట. మ్యాన్ హోల్స్ యొక్క నిర్మాణం కూడా అంటే ఏంటి ఈ మ్యాన్ హోల్స్ నిర్మాణం అనమాట ఏంటి, ఎక్కడైనా నీరు స్ట్రక్ అయిపోయినా దాన్ని క్లీన్ చేయాలనుకున్న మ్యాన్ హోల్స్ నిర్మాణం అనేది జరిగేది. ఇది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన విధానం అనమాట. ఇది సింధు నాగరికతలో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ ఇంతటి గొప్ప నాగరికత ఉన్న ఈ సింధులోయ నాగరికత అనేది ఈ యొక్క ప్రజల్ని ఎవరు పాలించారు అనేది ఇతిమిద్దంగా ఇప్పటికీ కూడా తెలియదు అనమాట. అయినా కొంతమంది చరిత్రకారులు దీనిలో రకరకాల అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. అందులో డిడి కోసాంబి అనే చరిత్రకారుడు అనమాట ఏంటి అంటే పురోహిత వర్గం అనేది ఈ యొక్క ప్రజల్ని, నాగరికత ప్రజల్ని పాలించారని ఆయన యొక్క అభిప్రాయం. ఆర్ఎస్ శర్మ దీన్ని వర్తకులు అనేవారు పాలించారు. వర్తకుల పాలన అంటే ఈ యొక్క నాగరికత ప్రజల్ని వర్తకులు పాలించారని చెప్పారు. నెక్స్ట్ స్టువర్ట్ పిగ్గట్ అనే చరిత్రకారుడు మతాధికారులు పాలించారు అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ దీక్షిత్ అనే అతడు పురపాలక సంఘాల పాలన. అయితే ఇంత గొప్ప నాగరికతని ఎవరెవరు పాలించారనే అనేసి ఇక్కడ ఒక నలుగురు చరిత్రకారులు అనమాట ఏంటి అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వెలిపించారు. అందులో డిడి కోసాంబి అనే అతను అనమాట ఏంటి అంటే ఈ యొక్క సింధులోయ నాగరికత యొక్క ప్రజలను అనమాట ఏంటి అంటే పురోహిత వర్గం అనేది పాలించింది. ఇందులోని పురోహిత వర్గం అనేది పాలించింది అని చెప్పేసి డిడి కోసాంబి అనే చరిత్రకారుడు అభివర్ణించాడు. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ యొక్క అభిప్రాయంలో ఏంటి అంటే ఇది వర్తకుల పాలన. ఆ తర్వాత స్టువర్ట్ పిగ్గట్ అనే చరిత్రకారుడు మతాధికారుల యొక్క పాలన. నెక్స్ట్ దీక్షిత్ అనేవాడు పురపాలక సంఘాల యొక్క పాలన. అయితే ఈ వీళ్ళ అభిప్రాయం ఇది, కానీ ఇది ఇతిమిద్దంగా అనమాట ఏంటి అంటే ఎవరు పాలించారు, ఎలా పాలించారు అనే విషయం మీద మాత్రం ఎప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. దీని మీద ఎటువంటి ఆధారాలు కూడా లేవు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే అంశం సింధు నాగరికత యొక్క కళారూపాలు అన్నమాట. అంటే ఇందులో వీళ్ళ యొక్క కళారూపాల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వీళ్ళ యొక్క కళారూపాలకి ప్రధానమైన ఆధారం ఏంటి అంటే ముద్రికలు. అసలు సింధు నాగరికత యొక్క విశేషాలను గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారం ఏంటి అంటే ముద్రికలే అన్నమాట. అంటే వీటినే ప్రధాన ఆధారాలు ఇవే. ఇందులో చాలా రకాలైన ముద్రికలు అనేవి బయటపడ్డాయి అన్నమాట. ఎన్ని అంటే 4000 వరకు 4000 ముద్రికలు కూడా అనమాట ఏంటి అంటే వీటి యొక్క ముద్రికలు అనేవి బయటపడ్డాయి. అయితే ఈ ముద్రికల్ని స్టియటైట్ అనే మెత్తని రాయితో వీటిని చేశారనమాట. ఈ యొక్క ముద్రికలు అనమాట ఏంటి అంటే స్టియటైట్ అనే మెత్తని రాయితో చేశారు. అందులో ఇక్కడ ఏంటి అంటే ఎటువంటి రకాలైన ముద్రికలు అనేవి బయటపడ్డాయి అంటే ఎక్కువగా చతురస్రాకార ముద్రికలు ఎక్కువ. అసలు సింధు నాగరికతకి సంబంధించిన ముద్రికల్లో ఎక్కువగా ఏ ఆకారం ముద్రికలు అంటే చతురస్రాకారము. ఆ నెక్స్ట్ అనమాట ఏంటి అంటే దీర్ఘ చతురస్రాకారం, ఆ తర్వాత దీర్ఘ చతురస్రాకారం. ఇది ఎక్కడంటే కాళీబంగన్ ఎక్కడంటే రాజస్థాన్లో. ఎక్కువగా దీర్ఘ చతురస్రాకార ముద్రికలు
బయలుపడిన ప్రదేశం ఏది అంటే కాళీబంగన్. ఎక్కువ ముద్రికలు ఏ ఆకారంలో చేయబడ్డాయి అంటే చతురస్రాకారం. దీర్ఘ చతురస్రాకార ముద్రికలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే కాళీబంగన్. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే వృత్తాకార ముద్రికలు. వృత్తాకార ముద్రికలు ఎక్కడ ఎక్కువగా బయలుపడ్డాయి అంటే జుకార్. ఎక్కడంటే ఇది పాకిస్తాన్. చూడండి, చతురస్రాకార ముద్రికలు చాలా ప్రదేశాల్లో బయలుపడ్డాయి. దీర్ఘ చతురస్రాకార ముద్రికలు అనమాట కాళీబంగన్ రాజస్థాన్ లో బయలుపడ్డాయి. వృత్తాకార ముద్రికలు అనమాట ఏంటి అంటే జుకార్ అనే ప్లేస్ లో, అంటే అది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ లో బయలుపడ్డాయి అనమాట. అయితే వీళ్ళు అన్ని ముద్రికల్లో కూడా అనమాట ఎక్కువగా కనిపించే ముద్రిక ఏది అంటే మూపురం లేని ఎద్దు. మూపురం లేని ఎద్దు, హంప్ అంటాం కదా, హంప్ ప్లస్ మూపురం లేని ఎద్దు ముద్రిక ఎక్కువగా బయలుపడేది అనమాట. మూపురం లేని ఎద్దు ముద్రిక అనేది హంప్ ప్లస్ ఆక్స్ దీని బయలుపడింది ఎక్కువగా అనమాట. ఏంటి అంటే వీళ్ళు ఎద్దు, పులి, ఏనుగు, ఖడ్గమృగం, ఇవి చేప, వీటితో అనమాట ఏం చేసేవారంటే ఎక్కువగా ముద్రికల్ని ముద్రించేవారు అనమాట. ఇందులో చేప ముద్రిక అనేది అనమాట ఏంటంటే శుభసూచకమైన ముద్రిక. శుభసూచకమైన ముద్రిక అనేసి ఈ యొక్క చేప ముద్రికనే పిలిచేవారు అనమాట. ఈ సింధు నాగరికత యొక్క ముద్రికల్లో ఇవి ఉన్నాయి కదా మనకి 4000 ముద్రికలు. ఇవి ఎక్కువగా ఎక్కడ దొరికాయి అంటే మనకి మొహంజదారోలోనే దొరికాయి అనమాట. ఎన్ని అంటే 1300కు పైగా ముద్రికలు ఎక్కడ దొరికాయి అంటే మొహంజదారోలోనే బయటపడ్డాయి అనమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ప్రధానంగా సింధు నాగరికత యొక్క సమకాలీన నాగరికత అయిన మెసపటోమియా నాగరికత యొక్క ముద్రికలు, వాళ్ళు ప్రధానంగా స్తూపాకార ముద్రికలు ఎక్కువగా మెసపటోమియా ముద్రికలు ఇవేంటి అంటే స్తూపాకారం. ఇవి కూడా ఎక్కడ బయలుపడ్డాయి అంటే మొహంజదారోలోనే 3 స్తూపాకార ముద్రికలు బయలుపడ్డాయి. అంతేకాకుండా వీళ్ళ యొక్క ముద్రికలు అనమాట, అంటే సింధు నాగరికత యొక్క ముద్రికలు కూడా మెసపటోమియాలో ఎక్కడ అంటే టెల్ అస్మార్ అనే నగరంలో ఈ యొక్క సింధు ప్రజల ముద్రికలు బయలుపడ్డాయి. అయితే ఈ ముద్రికలే ఆ రోజుల్లోని ఏంటి అంటే ప్రధానంగా వర్తక వాణిజ్యాల్లో ప్రముఖ పాత్ర పోషించేవి. అంటే వస్తు వినిమయ పద్ధతిలోని, అంటే ఆ రోజుల్లో డబ్బులు లేవు కాబట్టి, ఈ యొక్క కరెన్సీ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఈ ముద్రికలే ప్రత్యేకమైన పాత్రను వహించేవి అనేసి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట. సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా వీళ్ళ యొక్క ప్రముఖమైన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రముఖ వృత్తి ఏది అంటే వ్యవసాయం అనే చెప్పుకోవాలి. వ్యవసాయం. అయితే వీళ్ళు ప్రధానంగా అనమాట ఏంటి అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ మధ్య కాలంలోనే ప్రధానంగా వ్యవసాయం అనేది చేస్తూ ఉండేవారు. వీళ్ళ యొక్క ప్రధాన పంటలు ఏంటి అంటే బార్లీ అండ్ గోధుమ. ప్రధాన పంటలు బార్లీ అండ్ గోధుమ. వీళ్ళు వీటిని ఎక్కువగా పండిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించారు. ప్రపంచంలోనే ఫస్ట్ సారిగా పత్తిని పండించిన వారు ఎవరు అంటే ఈ సింధు నాగరికత యొక్క ప్రజలైనమాట. అయితే వీళ్ళ యొక్క పత్తిని అనమాట సుమేరియన్లు మరియు గ్రీకులు వీళ్ళ పత్తిని సింతన్ అని పిలిచేవారు అనమాట. వీళ్ళ పత్తిని సింతన్ అని పిలిచారు. సింతన్ అని పిలిచేవారు అనమాట. అయితే వీళ్ళు ప్రధానంగా అనమాట ఏంటి అంటే ఇక్కడ పండించిన పత్తిని
చాలా ప్రాంతాలకు కూడా అనమాట ఎగుమతి చేస్తూ ఉండేవారు. వీళ్ళ యొక్క పత్తి వేళ్ళు లభించిన పట్టణం ఏది అంటే మెసపటోమియాలోని వీరి పత్తి వేళ్ళు లభ్యమైన మెసపటోమియా పట్టణం. మెసపటోమియా పట్టణం ఏది అంటే ఉమ్మా. ఉమ్మా అనే పట్టణంలో అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క అంటే సింధు నాగరికత యొక్క పత్తి అనేది మెసపటోమియా పట్టణంలో ఉమ్మా అనే పట్టణంలో అనమాట ఇది లభ్యమైంది. అంతేకాకుండా ఇంకేంటంటే వీళ్ళు మొట్టమొదటిగా వరి కూడా పండించారని చెప్పుకున్నాం కదా. వరి పండించింది ఎక్కడ? వరి పండించింది లోతాల్ అండ్ రంగాపూర్. లోతాల్ అండ్ రంగాపూర్లో అనమాట ఏంటి అంటే వీళ్ళు వరి పండించారు. అంతేకాకుండా నాగలితోటి భూమిని దున్నిన గుర్తులు, నాగలతో భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కాళీబంగన్ అండ్ రోపార్. కాళీబంగన్ అండ్ రోపార్లో కూడా అనమాట ఏంటి అంటే ఈ భూమిని దున్నిన గుర్తులు మనకి లభ్యమయ్యాయి. వీళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగంగా నెక్స్ట్ ఏంటి అంటే పరిశ్రమలు. అయితే వీళ్ళు వ్యవసాయంతో పాటు కొన్ని చిన్న పరిశ్రమలు కూడా అనమాట ఏం చేశారంటే వీళ్ళు మెయింటైన్ చేశారు. అందులో ప్రధానంగా అనమాట ఏంటి అంటే నూలు ఉన్నితో చేసిన వస్త్ర పరిశ్రమ అనేది ప్రధానమైన పరిశ్రమ ఆ రోజుల్లో. అంటే నూలు ఉన్నితో చేసిన వస్త్ర పరిశ్రమ అనేది వీళ్ళ ప్రధాన పరిశ్రమ. ఆ రోజుల్లో వీళ్ళకి సిల్క్ అనేది తెలియదు అనమాట. సిల్క్ అంటే పట్టు అంటాం కదా మనం, సిల్క్ అనేది తెలియదు వీళ్ళకి. ప్రధానంగా అనమాట ఏంటంటే నూలు ఉన్నితోట అనమాట ఏం చేసేవారంటే వీళ్ళు చేసేవారు. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే వీళ్ళు ప్రధానంగా చెప్పాను కదా మీకు రాగి ప్లస్ తగరంతో అనమాట ఏంటి అంటే రాగి ప్లస్ తగరం ఈజ్ ఈక్వల్ టు కంచు పరిశ్రమ కూడా అనమాట ఏంటి అంటే వీళ్ళది చాలా ప్రముఖమైన పరిశ్రమ. దీని యొక్క ఆధారాలు ఎక్కడ అంటే హరప్ప అండ్ చన్హదారాలు కంచు పరిశ్రమ ఆధారాలు లభ్యమయ్యాయి అన్నమాట. హరప్ప అండ్ చాన్హుదారాల్లోని ఈ రాగి ప్లస్ తగరంతో కలిపి చేసిన కంచు పరిశ్రమ యొక్క ఆధారాలు హరప్ప అండ్ చాన్హుదారాల్లో లభించాయి. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే పూసలు అండ్ గాజుల పరిశ్రమ. పూసలు మరియు గాజుల పరిశ్రమ ప్రధానంగా అనమాట ఏంటి అంటే బాలాకోట్, నెక్స్ట్ లోతాల్, చాన్హుదార్. చూడండి, కంచు పరిశ్రమకి ఆధారాలు హరప్ప, చాన్హుదారు. నెక్స్ట్ పూసలు గాజుల పరిశ్రమకి ఆధారాలు బాలాకోట్, లోతాల్ అండ్ చాన్హుదారు. నెక్స్ట్ అంతేకాకుండా వీళ్ళ టైంలో అనమాట ఏంటి అంటే షేల్తో చేసిన స్కేల్. షేల్ అంటే కర్పరం అంటారు కదా, ఆ కర్పరంతో చేసిన స్కేల్ ఎక్కడంటే మొహంజదారోలో లభ్యమైంది. నెక్స్ట్ కాంస్యంతో అంటే కంచుతో చేసిన స్కేల్, కాంస్యంతో చేసిన స్కేలు హరప్ప. నెక్స్ట్ దంతంతో చేసిన స్కేల్, లోతాల్లో లభ్యమైంది. అలా అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క ప్రధానమైన పరిశ్రమల్లో కంచు, పూసలు, గాజులు ఇవన్నీ కూడా వీటితో పాటు అనమాట షేల్తో పాటు స్కేల్ తయారు చేయడం, కాంస్యంతో పాటు స్కేల్ తయారు చేయడం, దంతంతో చేసిన స్కేల్ కూడా అనమాట ఏంటి అంటే వీళ్ళు తయారు చేశారు. అయితే వీళ్ళ టైంలోనే అనమాట ఏంటి అంటే హరప్పాలో 16 రాగి కొలిమిలు, 16 రాగి కొలిమిలు కూడా అనమాట కనుక్కున్నారనమాట. 16 రాగి కొలిముల్ని హరప్పాలో కనుక్కున్నారు. అంతేకాకుండా ఇంకేంటంటే రాగి
రాగి కార్ఖానా. రాగి కార్ఖానా ఎక్కడ అంటే లోతాల్లో కనిపెట్టారు. అంటే ఇక్కడ మనకి ప్రధానంగా అనమాట ఏంటి అంటే వీళ్ళకి తెలియంది ఇనుము. వీళ్ళకి ఇనుము వాడకం అనేది తెలియదు. వీళ్ళు ఎక్కువగా అనమాట ఏంటి అంటే మొట్టమొదటిగా అనమాట ఏం చేసేవారు అంటే వీళ్ళు రాగినే ఎక్కువగా యూజ్ చేసేవారు. అంతేకాకుండా ఇంకేంటంటే నెక్స్ట్ అనమాట ఏంటి అంటే కాంస్యం, కంచునే అనమాట ఏంటంటే ఎక్కువగా వీళ్ళు యూజ్ చేసేవారు అనమాట. నెక్స్ట్ సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగంగా నెక్స్ట్ ఏంటి అంటే తూనికలు, కొలతలు. తూనికలు, కొలతలు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా తూనికరాళ్ళు, కొలబద్దలు, తూనికరాళ్ళు, కొలబద్దలు, స్కేల్స్ అన్నమాట. ఎక్కువగా అంటే ఎక్కడ బయలుపడ్డాయి అంటే హరప్ప, మొహెంజోదారో, చాన్హుదారోల్లో వీళ్ళ యొక్క ప్రధానంగా తూనికరాళ్ళు, కొలబద్దలు అనేవి ఎక్కువగా బయలుపడ్డాయి. వీళ్ళ యొక్క ప్రాథమిక తూనికరాయి అంటే ప్రాథమిక తూనికరాయి యొక్క బరువు ఎంత అంటే 13.63 గ్రాములు. అంటే ఇప్పుడు మనం కేజీలు, గ్రాములు అనేసి ఎలాగైతే ఇప్పుడు పెట్టుకున్నామో వీళ్ళ యొక్క మినిమం అనమాట. ప్రైమరీ ఎంత అంటే 13.63 గ్రామ్స్ అనేది వీళ్ళ యొక్క ఒక యూనిట్గా తీసుకున్నారనమాట. ఒక యూనిట్గా దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే వీళ్ళు ఆ తూనికరాయిని కొలిచే తూనికరాయిని 16 అంటే 16వ సంఖ్యతో దీన్ని రెట్టింపు చేసేవారు అనమాట. అంటే 16, 32, ఆ తర్వాత 64 అలా అనమాట. ఏంటి అంటే వీళ్ళ యొక్క తూనికరాయి అనేది బరువు అనేది ఈ విధంగా మారుతూ వస్తూ ఉంటుంది అనమాట. అంటే తూచే బరువుకు ప్రామాణికంగా 16ని సంఖ్యని అనమాట తీసుకున్నారనమాట. 16, 32, 64 అలా సంఖ్యని తీసుకున్నారు. సింధు నాగరికతలో నెక్స్ట్ ఏంటి అంటే వ్యాపార వాణిజ్యాలు. ఇందులో వీళ్ళ యొక్క వ్యాపార వాణిజ్యాలకి ప్రధానమైన ఆధారం ఏంటి అంటే వీటికి ఆధారం ఏంటి అంటే ముద్రికలు. అనమాట. అంటే ఇది ప్రధానంగా అనమాట ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లోతాల గురించి. ఈ లోతాలు అనేది అనమాట ఏంటి అంటే ప్రముఖ రేవుపట్నము, సింధు ప్రజల యొక్క ప్రముఖ రేవుపట్నం అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఈ లోతాల ద్వారానే ఎక్కువగా అనమాట ఏంటంటే వర్తక వాణిజ్యాల్ని నిర్వహించేవారు. ఎవరితోటి అంటే మెసపటోమియా తోటి, ఆ తర్వాత పర్షియన్ గల్ఫ్ తోటి, వీటితో అనమాట ఎక్కువగా వ్యాపార వాణిజ్యాల్ని చేస్తూ ఉండేవారు. ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ ముద్రిక అనేది ఎక్కడ దొరికింది అంటే లోతాల్లోనే దొరికింది అనమాట. లోతాల్లోని పర్షియన్ గల్ఫ్ యొక్క ముద్రిక అనేది లోతాల్లో దొరికింది. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క ముద్రికలు అంటే సింధు నాగరికత ముద్రికలు అనేవి ఎక్కడ దొరికాయి అంటే పర్షియన్ గల్ఫ్ లో సైరికా అనే ప్రదేశంలో అనమాట లభ్యమయ్యాయి. అంతేకాకుండా మనం అంతకుముందే చెప్పుకున్నాం మెసపటోమియా యొక్క 3 స్తూపాకార ముద్రికలు అనేవి మొహెంజోదారోలో లభ్యమయ్యాయి అనమాట. మెసపటోమియా స్తూపాకార ముద్రికలు ఎక్కడంటే మొహెంజోదారోలో లభ్యం. అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు ప్రధానంగా అనమాట ఏంటి అంటే వీళ్ళు వర్తక వాణిజ్యాలు జరిగాయని ప్రధానమైన ఆధారాలు చూశారు కదా మీరు. పర్షియన్ గల్ఫ్ యొక్క ముద్రిక అనేది ఏంటి అంటే సింధు నాగరికత పట్టణమైన లోతాల్లో దొరికింది. అంతేకాకుండా సింధు నాగరికత యొక్క ముద్రికలు అనేవి అనమాట ఏంటి అంటే పర్షియన్ గల్ఫ్ లోని సైలకా అనే ప్లేస్ లో అనమాట దొరికాయి. ఆల్రెడీ మెసపటోమియా యొక్క స్తూపాకార ముద్రికలు మొహెంజోదారోలో దొరికాయి. అందుకే వీళ్ళ యొక్క వర్తక వాణిజ్యాల్లో ప్రధానమైన ఏంటి అంటే మార్పిడి దేని ద్వారా జరిగేది, ప్రధానమైన ఆధారం ఏది అంటే ముద్రికలు. అయితే ఈ సింధు ప్రజలకి ఈ యొక్క వర్తక వాణిజ్యానికి ప్రధానమైన ఆధారము ఏంటి అంటే ఒక శాసనం ఉంది. అది క్రీస్తుకు పూర్వం 2000
2300 సంవత్సరంలో 2300 సంవత్సరంలో సుమేరియాకి చెందిన అక్కడ్ సామ్రాజ్యానికి చెందిన రాజు అక్కడ్ సామ్రాజ్య రాజు అయిన సార్గావ్ క్యూనిఫామ్ లిపిలో ఈయన ఒక శాసనం అనేది వేయించాడు అనమాట. ఈ శాసనం ప్రకారము సుమేరియాకి మరియు మెలూహా, దట్ మీన్స్ సింధు ప్రాంతానికి ప్రతిరోజు కూడా వాడలు తిరిగేవి అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. అదే ఇక్కడ సుమేరియా ప్రజలు సుమేరియా వాళ్ళు సింధు వాళ్ళని అనమాట ఏంటంటే సింధు ప్రజల్ని సుమేరియన్లు మెలూహా అని పిలిచేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే మెలూహా అంటే అర్థం ఏంటి అంటే సింధు. మెలూహా అంటే అర్థం ఏంటి అంటే సింధు అని మీరు గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క ప్రధానమైన దిగుమతుల్లో భాగంగా ముందు ఎగుమతులు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటేంటి ఎగుమతులు చేసేవారు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రత్తి, ఆ నెక్స్ట్ కాటన్ వస్త్రాలు అన్నమాట, కాటన్ టెక్స్టైల్స్, కాటన్ వస్త్రాలు, ఆ నెక్స్ట్ వివిధ రకాల ధాన్యాలు, నెక్స్ట్ ఏంటి అంటే ఏనుగు దంతంతో చేసిన వస్తువులు, నెక్స్ట్ ఆభరణాలు, పూసలు, విలువైన రాళ్ళు, ఇవన్నీ కూడా సింధు ప్రజల యొక్క ప్రధానమైన ఎగుమతులు. ఏంటంటే అవి ప్రతి కాటన్ టెక్స్టైల్స్, కాటన్ వస్త్రాలు, ధాన్యాలు, ఏనుగు దంతపు వస్తువులు, నెక్స్ట్ అనమాట ఏంటంటే ఆభరణాలు, పూసలు అనమాట. ఇందులో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళ యొక్క దిగుమతులు, అంటే వీళ్ళు ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా చేసుకునేవారు. ఇందులోకి వచ్చేటప్పటికి అనమాట ఏంటి అంటే ప్రధానంగా ఫస్ట్ దిగుమతులు ఏంటి అంటే గోల్డ్. బంగారం ఎక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ దక్షిణ భారతదేశం నుంచి కోలార్ గనులు ఉన్నాయి కదా, కోలార్ గనుల నుంచి అనమాట ఏంటి అంటే వీళ్ళు బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. కోలార్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉందని మనకు తెలుసు కదా. ఈ యొక్క కర్ణాటకలోని కోలార్ గనుల నుంచి అనమాట ఏం చేసేవారు అంటే బంగారాన్ని దిగుమతి చేసుకునేవారు. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే రాగి రాజస్థాన్లో ఖేత్రీ గనులు అనే ఆ రాగి గనుల నుంచి రాగి అనేది ఎక్కువగా చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ బెలూచిస్తాన్ నుంచి, నెక్స్ట్ అరేబియా నుంచి కూడా ఈ యొక్క రాగిని అనమాట ఎక్కువగా వీళ్ళు దిగుమతి చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ తగరాన్ని అరేబియా నుంచి, నెక్స్ట్ బీహార్లోని హజారీబాగ్ నుంచి ఈ యొక్క తగరాన్ని అనమాట వాళ్ళు ఇంపోర్ట్ చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ వెండి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ ఈ ప్రాంతాల నుంచి వెండిని ఎక్కువగా వీళ్ళు దిగుమతి చేస్తూ ఉండేవారు అనమాట. అయితే వీటన్నిటికీ కూడా అనమాట ఏంటి అంటే ప్రధానమైన కేంద్రాలు ఏది అంటే వీరి వ్యాపారానికి ప్రధానమైన కేంద్రాలు ఏంటి అంటే లోథాల్, సూర్కటోడా, బాలాకోట్, సూత్క జెండా వీటి ద్వారానే ఈ యొక్క ఎగుమతులు దిగుమతులు అనేవి ప్రధానంగా జరుగుతూ ఉండేవి. ఈ ప్రధానంగా అనమాట ఏంటి అంటే ఈ లోతాలతో పాటు సోర్కటోడ, బాలకోట, సోత్క జెండర్ ఇవన్నీ కూడా అనమాట ఏంటి అంటే ప్రధానమైన రేవు పట్టణాలే ఆ రోజుల్లో. నెక్స్ట్ మత పరిస్థితులు. అయితే
ఆ రోజుల్లో ప్రత్యేకంగా మతం అంటూ ఏమీ లేదు, కానీ వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు అన్నమాట. వీళ్ళు ప్రకృతిని ఆరాధించేవారు. ప్రకృతి ఆరాధకులు వీళ్ళు వీళ్ళు ప్రధానంగా వీళ్ళు పూజించిన దైవం ఏంటి అంటే, ప్రధాన దైవం అమ్మతల్లి. అమ్మతల్లిని వీళ్ళు పూజించేవారు. అంతేకాకుండా వీళ్ళ యొక్క ప్రధానమైన పూజించే వృక్షం ఏంటి అంటే రాగి చెట్టు, అత్తి చెట్లని వీళ్ళు పూజించేవారు. అంతేకాకుండా వీళ్ళు పావురాన్ని శుభసూచకమైన పక్షిగా వీళ్ళు భావించేవారు అనమాట. పావురాన్ని శుభసూచకమైన పక్షిగా వీళ్ళు భావించేవారు. అంతేకాకుండా వీళ్ళు స్వస్తిక్ గుర్తు తెలుసు కదా మనకి, ఈ స్వస్తిక్ గుర్తుని కూడా అన్నమాట వీళ్ళు పూజించేవారు. అంతేకాకుండా వీళ్ళ టైంలో లింగాన్ని పూజించే ఆధారం లింగ పూజ అన్నమాట. లింగాన్ని పూజించే ఆధారం ఎక్కడ అంటే మొహంజదారోలో లింగాన్ని పూజించే ఆధారం అనేది లభ్యమైంది. నెక్స్ట్ యోనిని పూజించే ఆధారం యోని పూజ ఎక్కడ అంటే హరప్ప. నెక్స్ట్ పాముని పూజించే ఆధారం, పాముని పూజించే ఆధారము గుమ్లా. ఇవి ప్రధానంగా అనమాట ఏంటి అంటే ఇవి. ఆ నెక్స్ట్ అనమాట ఏంటి అంటే అమ్మ తల్లితో పాటు వీళ్ళు పశుపతి మహాదేవుని కూడా అనమాట వీళ్ళు పూజించారనమాట. ఈ పశుపతి విగ్రహం అనేది ఎక్కడ లభ్యమైంది చెప్పుకున్నాం, ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. మొహంజదారోలో ఈ యొక్క పశుపతి విగ్రహం అనేది లభ్యమైంది. దీన్నే సర్ జాన్ మార్షల్ అనమాట ఏం చెప్పాడు అంటే ప్రోటో శివ అంటే ఏంటి అంటే శివుని యొక్క ముందు రూపము అని చెప్పేసి చెప్పాడని మనం కూడా చెప్పుకున్నాం కదా. ఇవి అంటే వీళ్ళు ప్రధానంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే, వీళ్ళు ప్రధానమైన పూజించిన చెట్టు ఏది అంటే రాగి చెట్టు. వీళ్ళు ప్రధానమైన దేవత ఎవరు అంటే అమ్మ తల్లి, దేవుడు ఎవరు అంటే పశుపతి. వీళ్ళు పూజించిన పక్షి ఏది అంటే పావురము. అలా అనమాట ఏంటి అంటే వీళ్ళ ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు అనమాట. ఇవి అవన్నీ కూడా అనమాట ప్రకృతిలోని భాగమే. వీళ్ళ మత సంస్కారాల్లో భాగంగా వీళ్ళు శవాన్ని ఖననం చేసేవారు. అంటే ఇప్పట్లాగా దహనం చేయడం అనేది వాళ్ళకి లేదనమాట, వాళ్ళకి తెలియదు. శరీరం అనేది చనిపోయిన తర్వాత అంటే శవముని ఖననం చేసేవారు. వీళ్ళు మృతదేహాల్ని ఉత్తర దిక్కుగా అంటే మృతదేహాల్ని తలనమాట ఉత్తర దిక్కుగా ఉండేటట్టు తల ఉత్తర దిక్కుగా పెట్టి ఖననం చేసేవారు అనమాట. ఉత్తర దిక్కుకి ఉంచేవారు. అంతేకాకుండా ఇంకేంటంటే శరీరంలో ఒక అంగాన్ని అంటే దాన్ని ఏమంటారంటే పాక్షిక ఖననం అంటారు అనమాట. అంటే శరీరంలో ఏదో ఒక అంగాన్ని పూడ్చిపెట్టే ఆధారం అనేది ఎక్కడ దొరికింది అంటే బన్వాలీలో దొరికింది. అంటే ఇది ఇప్పుడు వీరశైవ మతాన్ని పోలి ఉండే ఖననం అనమాట. అంటే ఆ రోజుల్లో వాళ్ళు అనుసరించిన దాన్ని అంటే పాక్షిక ఖననాన్ని ఇప్పుడు వీరశైవులు అనుసరిస్తున్నారని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ యొక్క పాక్షిక ఖననం అంటే శరీరంలో ఏదో ఒక అంగాన్ని పూడ్చిపెట్టే ఆధారం అనమాట బన్వాలీలో దొరికింది. కుండలలో శవాన్ని పెట్టి పూడ్చడం అనమాట. కుండలలో శవాన్ని పెట్టి పూడ్చుట యొక్క ఆధారం అనేది ఎక్కడ దొరికింది అంటే సోర్కోటోడలో దొరికింది. ఇక్కడ సోర్కోటోడలో అనమాట ఏంటంటే కుండల్లో శవాన్ని పూడ్చిపెట్టే సాంప్రదాయం అనేది దొరికింది. ఆ తర్వాత స్త్రీ పురుషులను కలిపి ఖననం చేసే పద్ధతి దీన్నే మనం ఏమంటామంటే సతీ సహగమనము. ఈ పద్ధతిని అనమాట ఏమన్నారంటే సతీ సహగమన పద్ధతి అని అనుకున్నాం కదా. ఇది ఎక్కడ అంటే లోతాల్లో దీని యొక్క ఆధారం అనేది బయలుపడింది అనమాట. అంటే లోతాల్లో
సతీసాగమనం యొక్క ఆనవాళ్ళు. అంటే ఇక్కడ బిట్టు అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ స్త్రీ పురుషులను కలిపి ఖననం చేసే పద్ధతి. అంటే సతీసాగమనం యొక్క ఆధారం లభ్యమైన సింధు నాగరికత పట్టణం ఏది అనేసి అడిగితే లోథాల్ అని రాయాలన్నమాట. అంతేకాకుండా ఇంకేంటంటే చెక్క శవపేటికలు, చెక్క శవపేటికలు, పేటికలు పూడ్చిపెట్టే సాంప్రదాయం, పూడ్చే సంప్రదాయం ఎక్కడ, దీని యొక్క ఆధారం అనేది ఎక్కడ దొరికింది అంటే హరప్పాలో దొరికింది, హరప్పాలో దొరికింది. వీరి యొక్క సామాజిక పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే ఇందులో వీరి యొక్క సమాజం గురించి మనం చూస్తే వీళ్ళ యొక్క సమాజం అనేది ఇతిబద్ధంగా ఎలా ఉండేదో తెలియదు కానీ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది అని సర్ జాన్ మార్షల్ యొక్క అభిప్రాయం. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అని చెప్పి సర్ జాన్ మార్షల్ యొక్క అభిప్రాయము. అయితే వీళ్ళ యొక్క సమాజంలో కూడా అన్నమాట ఏంటంటే ధనిక పేద అనే డిఫరెన్స్ అనేది ఉండేది. ధనికులు అనేవారు అనమాట ఏంటి అంటే ఎత్తుగా ఇల్లు నిర్మించుకొని పెద్ద పెద్ద ఇల్లు ఒక 4-5 రూములతో అనమాట దేనికి దానికి సపరేట్గా అనమాట ఏంటి అంటే వీళ్ళు యొక్క గృహాలు అనేవి నిర్మించుకునేవారు. పేదలు మాత్రం అనమాట ఏంటంటే చిన్న చిన్న ఇల్లులు అనమాట, అంటే 1-2 గదులతో అనమాట ఇళ్ళను అనమాట నిర్మిస్తూ ఉండేవారు. అలా కాకుండా వీళ్ళు ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా ప్రధానమైన వృత్తి ఏంటి అంటే తాపీ మేస్త్రులు. సమాజంలో వీళ్ళకి ఒక ఉన్నత స్థానం అనేది ఉండేది. వీళ్ళ యొక్క వృత్తికి సమాజంలో ఉన్నత స్థానం ఉండే వృత్తి ఏంటి అంటే తాపీ మేస్త్రులు. తాపీ మేస్త్రులకు అనమాట ఏంటి అంటే సమాజంలో ఒక ఉన్నతమైన వృత్తి యొక్క స్థానం అనేది ఉండేది. అంతేకాకుండా ఏంటంటే వీళ్ళ టైంలో కుమ్మరులు అనేవారు ప్రత్యేక వృత్తి కళాకారులు అనమాట. కుమ్మరులు అనేవారు ప్రత్యేక వృత్తి కళాకారులు. వీళ్ళు ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ రకమైన కుండల్ని వాడేవారు అంటే బ్లాక్ పాలిష్డ్ వే, BPW అంటారు అనమాట. BPW బ్లాక్ పాలిష్డ్ వే, బ్లాక్ పాలిష్డ్ వే అనే కుండల్ని అనమాట వీళ్ళు యూజ్ చేసేవారు. అంతేకాకుండా వీళ్ళ టైంలో అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క ప్రధానమైన వినోదం ఏంటి అంటే వీళ్ళు జోదము అంటే గ్యాంబ్లింగ్ అంటాం కదా, జోదము లేదా పాచికలు అనేది ఎక్కువగా వీళ్ళు వాడేవారు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. అంతేకాకుండా ఇంకేంటంటే వీళ్ళ టైంలోని పాచికలు లభ్యమైన ప్రదేశం, వీళ్ళ యొక్క పాచికలు లభ్యం ఎక్కడ జరిగింది అంటే లోతాల్లో వీళ్ళ యొక్క పాచికలు అనేవి లభ్యమయ్యాయి. అయితే వీళ్ళ యొక్క వస్త్రధారణ అనేది ఏ విధంగా ఉండేది అంటే వీళ్ళు మగవాళ్ళు ఆడవారు బంగారు ఆభరణాలను ఇరువురు ధరించేవారు. తలపాగా, పైజామా, కుర్తా, దోవతి ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా వీళ్ళు ఈరోజు ఆడవాళ్ళు చేస్తున్న లిప్స్టిక్ని కూడా అనమాట వీళ్ళు పూసుకునేవారు అనమాట. అంటే వీళ్ళ యొక్క లిపిని గురించి చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళది ప్రధానంగా బొమ్మలతో కూడిన చిత్రలిపి. అంటే వీళ్ళు బొమ్మలతోటే అనమాట ఏంటి అంటే వీళ్ళ యొక్క లిపిని అనుసరించేవారని చెప్పేసి అనేవారు. దాన్ని ఏంటంటారంటే పిక్టోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు, బొమ్మలతో కూడిన లిపి. ఆ నెక్స్ట్ అనమాట ఏంటి అంటే వీళ్ళు లిపికి ప్రధానమైన ఆధారాలు ఏంటి అంటే లిపి ఆధారాలు ఏంటి అంటే ముద్రికలు. ఈ ముద్రికలే ఆ రోజుల్లో లిపికి ఉన్నది అని చెప్పేసి అనడానికి కూడా ప్రధానమైన ఆధారం. వీళ్ళు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి అంటే ఇలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ చేసి అంటే అటువైపు కుడి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, అలా దాన్నే ఏమన్నారు అంటే సర్పలేఖనం. అంటే వీళ్ళ యొక్క లిపి స్టైల్ ఏంటి అంటే సర్పలేఖనం. దాన్ని బౌస్ట్రోఫెడాన్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని సర్పలేఖనం
యొక్క లిపి అనేది. అయితే ఈ లిపికి సంబంధించిన మొట్టమొదటి ఆధారం ఎప్పుడు దొరికింది అంటే 1853 సంవత్సరంలో ఫస్ట్ ఆధారం, వీళ్ళ యొక్క లిపి యొక్క ఫస్ట్ ఆధారం 1853 సంవత్సరంలోనే దొరికింది. అయితే ఇది ఏ రకమైన లిపి అని చెప్పేసి ఇంతవరకు కూడా ఎవరు కూడా దీన్ని డీకోడ్ చేయలేదన్నమాట. అంటే వీళ్ళ యొక్క ప్రతి బొమ్మకి కూడా ఏదో ఒక సౌండ్ అనేది ఉండుంటది, కానీ అది ఏంటి అనేది ఎప్పటికీ కూడా అనమాట ఎవరు కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. అయితే ఈ లిపి మీద పరిశోధించిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. అందులో ఫస్ట్ వాడు ఎవరు అంటే ఫాదర్ హిరాస్ అనే అతను అనమాట. ఏంటి అంటే ఇది ద్రవిడ భాషకి మూలం అని చెప్పేసి ఈయన చెప్పాడు. నెక్స్ట్ జేఆర్ హంటర్ కూడా ఈ లిపి మీద పరిశోధన చేశాడు. ఆయన కూడా ఏమి కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఎస్ఆర్ రావు మాత్రం అనమాట ఏంటి అంటే ఆర్య భాషకి మూలం, ఆర్య భాషకి ఇది మాతృక అనేసి ఈయన అభిప్రాయం. నెక్స్ట్ కృష్ణారావు అనే అతను కూడా అనమాట ఏంటి అంటే ఈ లిపి మీద పరిశోధించాడు. నెక్స్ట్ అనమాట ఏంటి అంటే మహాదేవన్ అనే అతను అనమాట. ఇతను కూడా అనమాట ఏంటి అంటే ద్రవిడ భాష అయ్యి ఉండవచ్చు అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే కంప్యూటర్ని వాడి లిపిని డీకోడ్ చేయడానికి లిపి మీద పరిశోధనలు చేసింది ఎవరు అంటే యూరిజ్ నోరోజోవ్, రష్యాకి చెందిన యూరిజ్ నోరోజోవ్ అనే ఒక చరిత్రకారుడు అనమాట. ఏంటంటే కంప్యూటర్ని యూజ్ చేసి ఆ యొక్క లిపిని డీకోడ్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. ఇలా ఒక నాగరికత ఏ విధంగా అంతమైపోయిందని చూసుకున్నట్లయితే దీని మీద చరిత్రకారుల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దీనికి ఆర్యుల దండయాత్రే ప్రధానమైన కారణమని మార్టిమర్ వీలర్ మరియు రామ్ ప్రసాద్ చండా అనేవారు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ వరదలు అని చెప్పేసి సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. దీన్ని అంగీకరించింది, అంటే ఎస్ అని చెప్పేసి అనుకుంటుంది ఎవరు అంటే డేల్స్ అండ్ ఎస్ఆర్ సాహ్ని. అంటే వరదల ద్వారానే ఈ గొప్ప నాగరికత అనేది అంతమైపోయిందని చెప్పేసి డేల్స్, ఎస్ఆర్ సాహ్ని, అంతకన్నా ముందు సర్ జాన్ మార్షల్ అనమాట. నెక్స్ట్ భూకంపాల ద్వారా ఈ యొక్క నాగరికత అంతమైపోయిందని చెప్పేసి సుమేవ్ అనే చరిత్రకారుడు భూకంపాల వల్ల ఈ యొక్క నాగరికత అంతమైపోయిందని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ అన్నమాట ఏంటి అంటే పర్యావరణ మార్పుల్లో వలనే ఇది అంతమైపోయిందని చెప్పేసి డిడి కోసాంబి యొక్క అభిప్రాయం. పర్యావరణ మార్పుల వల్లే ఈ నాగరికత అనేది పతనం అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ గగ్గర్ అండ్ హక్రా నదులు ఎండిపోవడం. గగ్గర్ అండ్ హక్రా నదులు ఎండిపోవడం అనేది ఎండిపోవడం వల్ల ఈ యొక్క సింధు నాగరికత అనేది అంతమైపోయింది అని చెప్పేసి రఫీక్ మొఘల్ అనే చరిత్రకారుడి అభిప్రాయం. అయితే దీనిలో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అందరూ కూడా అంగీకరించిన వాస్తవం ఏంటి అంటే పర్యావరణ మార్పులే సింధు నాగరికత అంతానికి కారణం. అందరూ అంగీకరించింది అనమాట. అంటే పర్యావరణంలో జరిగిన మార్పులే సింధు నాగరికతకి అంతానికి కారణం అని చెప్పేసి చాలా ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు.